మాడ్యూల్ 3 విశ్వసనీయత భద్రతకు స్వాగతం. ఏఐ వ్యవస్థలు విశ్వసనీయంగా మరియు భద్రంగా ఉండాలి. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక రంగం లేదా విద్య వంటి ముఖ్యమైన రంగాల్లో ఉపయోగించినప్పుడు అది సరైన విధంగా పనిచేయాలి మరియు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండాలి. విశ్వసనీయత భద్రత. విశ్వసనీయమైన ఏఐ స్ఫూర్తితో కూడినది కావాలి, అంటే తప్పిదాలను మరియు అనూహ్య పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనగలగాలి. ఏఐ అధిక లభ్యతతో ఉండాలి, అంటే మధ్యలో విరామాలు లేకుండా స్థిరంగా పనిచేయాలి. విశ్వసనీయంగా లేకపోయిన ఏఐ హాని చేయగలదు, కాబట్టి ఏఐ వ్యవస్థలను నియమితంగా పరీక్షించి పర్యవేక్షించాలి. విద్యలో విశ్వసనీయత భద్రతను నిర్ధారించడం. విద్యారంగంలో ఏఐ టూల్స్ను విద్యార్థుల భద్రతను కాపాడటానికి మరియు నేర్చుకోవడాన్ని మద్దతు ఇవ్వడానికి జాగ్రత్తగా ఎంపిక చేయాలి. ఏఐ టూల్స్ విశ్వసనీయంగా మరియు భద్రంగా ఉండేలా చూసేందుకు ఈ చర్యలు తీసుకోవాలి. స్పష్టమైన ప్రక్రియలు కలిగిన ఏఐ వ్యవస్థలను ఎంపిక చేయండి. ఏఐ నిర్ణయాలను వివరించగలగాలి, తద్వారా వినియోగదారులు ఎందుకు అలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అధ్యాపకులు మరియు పరిశోధకుల వంటి నిపుణులను పాలుపంచుకునే ఏఐ టూల్స్ను ఎంచుకోండి. ప్రామాణికంగా పరీక్షించబడిన ఏఐ వ్యవస్థలను మాత్రమే ఉపయోగించండి. అవసరమైనప్పుడు మానవ నియంత్రణను అనుమతించే ఏఐ టూల్స్ను ప్రాధాన్యత ఇవ్వండి. కాలక్రమేణా మెరుగుపడేలా అభిప్రాయాలను సేకరించే ఏఐ వ్యవస్థలను ఎంచుకోండి. ఏఐ టూల్స్ విద్యార్థులను మద్దతు ఇవ్వాలి, వారికి నియంత్రణ కల్పించకూడదు. ఇప్పుడు మాడ్యూల్ 4 ప్రైవసీని అన్వేషిద్దాం. లో వ్యక్తిగత డేటా పరిరక్షణ అత్యంత ముఖ్యమైనది. ఏఐ గోప్యతను గౌరవించాలి మరియు వినియోగదారుల సమాచారం సురక్షితంగా ఉంచాలి. ఏఐ ఉపయోగానికి సాంకేతిక రక్షణలు. ఏఐ ఉపయోగించినప్పుడు విద్యార్థుల వ్యక్తిగత వివరాలను రక్షించడం చాలా అవసరం. కింది చర్యలను అనుసరించండి. హ్యాకింగ్ను నివారించడానికి డేటాను ఎన్క్రిప్ట్ చేసే ఏఐ వ్యవస్థలను మాత్రమే ఉపయోగించండి. ఏఐ గోప్యతా చట్టాలు మరియు మార్గదర్శకాలను అనుసరిస్తుందా అనేది నిర్ధారించుకోండి. వినియోగదారులకు తమ డేటా నియంత్రణను ఇవ్వండి, వారు దానిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకునే అవకాశం కల్పించండి. ఏఐ వినియోగంలో మానవ కేంద్రిత పరిపాలన. గవర్నెన్స్ అంటేను బాధ్యతాయుతంగా ఉపయోగించడానికి నియమాలు మరియు విధానాలను రూపొందించడం. ఏఐ కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఉండాలి. ఏఐ పారదర్శకంగా ఉండాలి, అంటే వినియోగదారులు అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. బాధ్యతాయుతంగా ఉపయోగించడానికి సంస్థలు నైతిక మార్గదర్శకాలను పాటించాలి. ఏఐ వ్యవస్థలు సురక్షితంగా మరియు న్యాయంగా ఉన్నాయా అని నిర్ధారించడానికి నియమిత తనిఖీలు జరగాలి. ఏఐ విశ్వసనీయత, భద్రత, గోప్యత మరియు భద్రత గురించి నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. బాధ్యతాయుత ఏఐ ప్రపంచాన్ని మరింత సురక్షితంగా మరియు మెరుగ్గా మారుస్తుంది.